నమస్తే అమ్మా నాన్న న్యూస్ కి స్వాగతం. దిక్కులేని అభాగ్యులకు అండగా నిలిచేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా చోటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రానికి నల్గొండ జిల్లా నారాయణపూర్ మండలం గుజ్జా గ్రామం నుంచి విచ్చేసిన టి నారాయణరావు శ్యామల దంపతులు, వారి కూతురు శృతి, కుమారుడు కార్తిక్, వారి కుటుంబ సభ్యులు శివపుత్రుల సేవలో తరించారు. ముందుగా శివయ్య చెంత కుటుంబ సభ్యులందరి పేర్లపై వారి గోత్రంపై అర్చనలు చేయించుకొని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి స్వయంగా అభిషేకం చేసి ఆదిదేవుని ఆశీర్వచనాలు అందుకున్నారు. అనంతరం శ్రీ పుణ్యలింగేశ్వరుడి క్షేత్ర నిర్మాణ పనులలో భాగమవ్వడం అదృష్టంగా భావించి ఇటుక సాయం చేసి శివాశిస్సులు పొందారు. ఈ సందర్భంగా అనాథుల వసతి భవనాన్ని సందర్శించగా ఆశ్రమంలో అభాగ్యులకు జరుగుతున్న సేవల గురించి ఆశ్రమ సిబ్బంది తెలియజేశారు. సేవా మార్గంలో భాగంగా అభాగ్యుల ఆకలి నిమిత్తం తోచిన సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. సేవా మార్గంలో నడిచిన నారాయణరావు గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుడి అపారమైన కరుణా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటోంది. చాలా డెవలప్ చేశారు. మేము రాగానే ఇట్లా దేవుడి దగ్గర పూజలు చేయించడం, హోమం చేయించడం కూడా చాలా బాగుంది. దేవుడి ప్రసాదం లాగా అందరికి భోజనాలు చాలా నీట్గా పెడుతున్నారు. మేము వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడికి వేరే వాళ్ళని కూడా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాము. మేము కాకుండా మా పిల్లల్ని కూడా వచ్చిన ఆదాయం నుంచి పిల్లలకి అనాథలకు హెల్ప్ చేసేదాన్ని కూడా నేర్పిస్తాము. అనాథాశ్రయం చాలా డెవలప్ ఉంది, ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. వీళ్ళందరూ ఇలా దానం చేస్తుంటే నాకు చూసి నేను కూడా పెద్ద అయినాక వీళ్ళలాగే దానం చేయాలనిపిస్తుంది. ఈ అనాథాశ్రమం నేను ఫస్ట్ టైం వస్తున్నాను, చాలా అందంగా అనిపించింది నాకు. అనాథాశ్రమం అయితే చాలా బాగుంది. ఫస్ట్ చూసి నేనైతే చాలా సంతోషపడ్డా వాళ్ళని చూస్తుంటే. ఇంకోసారి కూడా వచ్చి హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో జీవిస్తున్న 600 మంది అనాథులకు 3 పూటల నిత్యాన్నదానం నిర్విరామంగా జరుగుతోంది. మానవ దేవుళ్లారా, మీ ఇంట జరిగే శుభకార్యాలను, వర్ధంతి కార్యక్రమాల వేళ భక్తి మార్గం, సేవా మార్గం ఒకే చోట కల్పిస్తున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ అభాగ్యుల ఆకలి తీర్చి శంకరుడి ఆశీస్సులతో అత్యున్నత స్థితికి చేరుకోండి.